పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చి కళ్ళమటి నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఏంటి బాబు అని అడిగాను. ఏం లేదు ఫాదర్, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, నా పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, చెడుకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, సాతాను చెడు కార్యాల జోలికి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కాటలేదు ఫాదర్. నేను ఎప్పుడైతే మంచిగా ఉండాలి అనుకుంటున్నానో అప్పుడే ఇంకా ఎక్కువగా శోధనలు వస్తున్నాయి ఫాదర్, అప్పుడే ఇంకా ఎక్కువగా ఆకర్షణలు వస్తున్నాయి ఫాదర్. నన్ను గుంజి వేస్తుంది ఫాదర్, నా వల్ల కాటలేదు, నా శక్తి నాకు సరిపోవటం లేదు, నాకు చేతగాటం లేదు అని చెప్పటం జరిగింది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మానవ బలహీనమైన స్వభావానికి ఒక మార్గాన్ని చూపించటం కొరకే, ఒక ఆదర్శముగా ఉండటం కొరకే దేవుని కుమారుడైన యేసు ప్రభువు కూడా సాతాను చేత శోధించబడి ఆ శోధన నుంచి ఎలాగ బయటపడాలి అనే మార్గాన్ని మనకి ఈనాడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కానీ సాతానుడు శోధించాడు. నీవు నేను కూడా ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుక్త కాలంలో, తపస్సు కాలంలో ప్రియులారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము కాబట్టి సైతాను శోధనలు రావు అనేటువంటిది సరికాదు. సైతాను శోధనలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఈ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం పాపం చేసుకుంటా, పాపంలో బ్రతుక్కుంటా, పాపంలో జీవించుకుంటా, పాపపు ఆలోచనలతో, పాపపు క్రియలతో ఉన్నామనుకో, సాతానుని ఇంకా మనం శోధించాల్సిన అవసరం ఏంటండి? ఇంకా దానికి బదులుగా పవిత్రంగా మారడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, వాక్యాన్ని చదవడానికి, దివ్యబలి పూజలో పాల్గొనడానికి, జపమాల జపించడానికి ప్రయత్నం చేస్తుంటే, అమ్మో నావాడు వెళ్ళిపోతున్నాడు, నావాడు అనుకున్నటువంటి వాడు వెళ్ళిపోతున్నాడు, వాడిని ఎలాగైనా లాక్కరావాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. అవునా కాదా ప్రియారా? ఇలాగా ఉంటుంది సాతాను యొక్క పన్నాగం అనేటువంటిది. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి నేను శ్రమల కాలంలో ఉన్నాను, ఉపవాస దినాలలో ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి శోధనలు రావు అని పొరపాటు చెందవాకండి. ఎక్కువ శోధనలు వస్తాయి. వాటిని జయించినప్పుడే మనం దేవుని మీద ప్రేమ ఉందని నిరూపించుకుంటాం ప్రియులారా, నిరూపితమవుతుంది. ఈ ఆదివారం రోజున, అనగా తపస్సు కాల మొదటి ఆదివారం రోజున దేవుడిచ్చిన వాక్యాన్ని 1 నిమిషం పాటు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, పవిత్రాత్మ యేసును ఎడారికి నడిపించెను, ఆయన అతడు సైతానుచే 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను, దేవదూతలు ఆయనకి పరిచర్యలు చేయుచుండరి. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న 2 మాటల నుంచి 5 అంశాలు ధ్యానం చేద్దాం. శోధన గురించి, ప్రభువు పడినటువంటి శోధన గురించి 5 మాటలు, అంశాలు కూడా అవసరం లేదు, 5 మాటలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియారా. అన్నిటికంటే మొదటిది ఏమిటి అంటే, ఆత్మ, పరిశుద్ధాత్మ యేసుప్రభుని ఎక్కడ తీసుకొని వెళ్ళింది? ఎడారికి. ఎడారికి. నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు ఈ ప్రభువు శోధనలు పొందినటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళాం. దానిని శోధనల కొండ అంటారు, మౌంట్ ఆఫ్ టెంప్టేషన్స్. అసలు ఆ కొండకల్లి చూస్తుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుచుద్దండి, దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి అంతా కూడా. ఎర్రగా కొండ, ఆ ప్రాంతం అంతా కూడా గడ్డి మొక్కలు కనపడవు, ఒక ఎడారిలాగా కనపడుద్దండి. ఎడారి కొండ. ఎక్కడికి తీసుకొని పోబడ్డాడంట? ఎడారికి నడిపించబడ్డాడు. ఎడారి అంటే ఏంటి? మనుషులు ఉండే ప్రదేశము కాదు, ఏకాంత ప్రదేశము. ఏకాంత ప్రదేశము. శ్రమల కాలంలో మనం
కుటుంబాలతోటి జీవిస్తున్నా కానీ ఆత్మీయంగా మనం ఏకాంత ప్రదేశానికి వెళుతున్నాం, దేవునితో ఏకమై ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన నేను మాత్రమే ఆత్మీయంగా ప్రియులారా మాట్లాడుతున్నా. నేను ఎడారి అనగానే మీకందరికీ మరొక సన్నివేశం జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టు ఆ సన్నివేశం మనకు కనబడాలి, దృష్టికి రావాలి. ఏమిటి సారూప్యం? ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా 40 సంవత్సరాల పాటు ఎడారి గుండా ప్రయాణమయ్యారు. యేసు ప్రభు 40 దినాలు ఎడారిలో శోధించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా 40 సంవత్సరాలు సాతాను శోధనకి లొంగిపోయారు. యేసు ప్రభువు ఈ శోధనని ఎడారిలో విజయాన్ని సాధించాడు. నూతన ఇజ్రాయేలు యేసు ప్రభు అని చూపిస్తున్నాడు. ఎడారికి నడిపించను. రెండవ వాక్యం ఏమిటంటే 13వ వచనములో ప్రియులారా, అచ్చట ఆయన సైతానుచే 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. ఎన్ని దినాలు? 40 దినాలు. ఈ 40 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో ప్రియులారా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. ముఖ్యంగా పశ్చాత్తాపానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దైవ దర్శన పొందుకోవడానికి, తనను తాను శుద్ధీకరించుకోవడానికి, దైవత్వంతో నింపబడటానికి గుర్తుగా ఉంటుంది ప్రియులారా. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశం రావడానికి మాకు ఒక పూట పట్టే, ఒక రోజు పట్టింది బస్సు మీద. ఒక రోజు అంటే నడిచి వెళితే అన్నాళ్ళు పట్టుద్దండి. మహా అయితే 10 రోజులు, 100 రోజులు వేసుకుందాం, 1 సంవత్సరం వేసుకుందాం, 365 రోజులు. కానీ ఎన్నాళ్ళు ప్రయాణం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు? 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. ఎందుకని? దేవుడు వారిని 40 సంవత్సరాల పాటు పరీక్షించాడు. వారి యొక్క మనస్తత్వాన్ని తన వైపునకు మార్చుకోవడానికి, తన ప్రేమను చూపించటానికి, తన శక్తిని వారి ముందు కనబరచటానికి ప్రయత్నం చేశాడు. 40 అనే సంఖ్య ప్రియులారా. యేసు ప్రభువు కూడా 40 దినాల పాటు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉంటున్నాడు. మొదటి మాట ఎడారి అయితే, రెండవ మాట ప్రియులారా 40. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో. ఇక మూడవ మాట ప్రియులారా చాలా ముఖ్యమైన మాట. ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. అచ్చట ఆయన సైతాను చేత శోధించబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. ఎక్కడ? ఇది మనం ఒక్క మార్కు సువార్తలో మాత్రమే వింటాము, మృగము అనే మాట. మృగముల మధ్య మత్తయి శుభవార్తలో, లూకా సువార్తలో ఈ మృగము అనే పదం ఉండదండి. మృగం అనే పదం మాత్రం ఉండదు. మృగము అంటే ఏమిటి? మామూలు జంతువు కాదు, క్రూర జంతువు. వాటి మధ్యలో ఆయన యేసుప్రభు జీవించాడు. ఏంటిది మనకి సాదృశ్యంగా ఉంటుంది అంటే మానవ స్వభావం ప్రియులారా. మృగం ఏం చేస్తుంది? అది తనకి చాలా ఇంపల్సివ్గా ఉంటుందన్నమాట, చాలా అగ్రెసివ్గా ఉంటుందన్నమాట మృగం. కొన్నిసార్లు మనిషి గురించి కూడా మాట్లాడుతూ ఏమంటారంటే, వాడు మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు, వాడిలో ఉన్న మృగం ఇంకా చచ్చిపోలేదా అనే మాటలు వినపడతాయి మనకి. అంటే ఏంటి? మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నిగ్రహము లేనటువంటి తత్వం ప్రియులారా. ఆత్మ నిగ్రహం లేనప్పుడు మృగంలాగా ప్రవర్తిస్తాం మనం. సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు మృగంలాగా ప్రవర్తిస్తాం మనం. తిండి తింటాం, దొంగతనం చేయటం, హత్యలు చేయటం, కనబడినట్టు ప్రతి స్త్రీని కూడా చెడుగా చూడటం, జంతువులాగా ప్రవర్తించటం ప్రియులారా. పరిణతి చెందాలి. మృగము మనలో ఉన్నట్టు మృగతత్వాన్ని నాశనం చేసి, అక్రూరత్వాన్ని నాశనం చేసి ఆత్మ సంపన్నులుగా మనం జీవించాలి. యేసు భగవానుడు 40 దినాల పాటు మృగాల మధ్యలో జీవించి ఆయన పరిశుద్ధుడిగా నిరూపించుకున్నాడు. మనం కూడా ప్రియులారా ఆధ్యాత్మిక మృగమైనటువంటి సైతానుతో పోరాడాలి. దాని గురించే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో ప్రియులారా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ప్రియులారా ఏమంటాడు? మనం పోరాడుతున్నాం,
ఏమని? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలైనా మనం పోరాడునది శరీరదారులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందుల దురాత్మలతోనూ మనం పోరాడుచున్నాము. మృగాల ఆ ఆత్మలతో మనం పోరాడుతున్నాం. ఏమిటవి మనకు కనబడవో మనం శోధిస్తూ ఉంటుంది. ఈ శోధనే మృగం. శోధన మృగంతో పోల్చబడింది పిల్లారా. ఇక్కడే కాదండి, పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయంలో ఇదే మాట మనం మరొకసారి వింటాం ప్రియులారా. ఏమంటాడు? తన యొక్క మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో, మెలకువతో జాగరూకులై ఉండండి, మీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె ఎవరినైనా కబళింప చూచుచున్నాడు. ఒక మృగంతో పోల్చాడు సైతానుని. దృఢ విశ్వాసులై వారిని ఎదిరించండి. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలని అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. ప్రియులారా, మృగం అనేటువంటి పదానికి ఇంకొక సారూప్యము కూడా ఉంది పిల్లారా. ఏమిటి? ఆది ఆదాము. మనం ఒకసారి వాక్యాన్ని చదువుకుంటే ఆది కాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమనుంటుంది? ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులు, పక్షులు, క్రూర మృగములను నరుడు పేరు పెట్టెను, కానీ అతనికి తగిన తోడు లేకుండా. తర్వాత చదువు. ఆది మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో ఉన్నాడు? క్రూర మృగాలతో ఉన్నాడనమాట. అంటే మానవ స్వభావం కూడా మృగ స్వభావం. దాన్ని మనం మార్చుకోవాలి, దాని నుండి మనం బయటికి రావాలి. ఏమిటి మృగ స్వభావం? సైకాలజీ మనస్తత్వ శాస్త్రం మీలో ఏమన్నా కొద్దిగా తెలుసుంటే ఏమంటారు? ఈగో సూపర్ ఈగో అంటారండి. ఈగో సూపర్ ఈగో అంటారు. మనలో కూడా అది ఉంటుంది. ఆ కోరికలు గుర్రాలై పరిగెడతా ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్నెస్లో వాటి మీద మనం గెలుపొందాలి. పౌలు గారు ఏమంటారంటే శరీరము అంటారండి. యాక్చువల్గా ఈ శరీరము కాదండి, స్కిన్ కాదు ఆయన మాట్లాడేది, సార్క్ అని అంటాడండి. ఫ్లెష్ కాదండి, లోపల మానవ మృగ స్వభావాన్ని గురించి, పాపపు స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మృగం అనేది పాపపు స్వభావాన్ని సూచిస్తుంది పిల్లారా. తరువాత మనం మాట్లాడుకునే మాట అక్కడి నుంచి మరొక వైపునకు వెళుతుందండి. మొదటిగా ఎడారికి వెళ్ళాడు. ఎడారి ఒంటరితనానికి, పరీక్షకి, దేవునితో మమేకం కావటానికి గుర్తుగా ఉంటే 40 దినాలు పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా 40 సంవత్సరాల పాటు పరీక్షించబడ్డారు, పరీక్షకు గుర్తుగా ఉంటే, మృగం అనేటువంటి మనిషిలో ఉన్నటువంటి పాప స్వభావానికి గుర్తుగా ఉంటే యేసు భగవానుడు వీటిని జయించగలిగాడు. ఆ తరువాత వచ్చే మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనము. పవిత్రాత్మ. 5 మాటల గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్నటువంటి 2 మాటలలో మార్కు సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలలో 5 మాటల గురించి మాట్లాడుతున్నాను. పవిత్రాత్మ. వీటిని మనం జయించాలి అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. క్రీస్తు భగవానుడు పిల్లారా, ఈ పరిశుద్ధాత్మ శక్తితోటే ఆయన ఇహలోక శోధనను సాతాను శోధనను జయించగలిగాడు. ఆ తరువాత చక్కని మాట 1వ అధ్యాయం 13వ వచనంలో మార్కు సువార్తలో, ఆయనకు దేవదూతలు పరిచర్యలు చేయుచుండిరి. ఎవరు? దేవదూతలు. ఈ 5 మాటలను జాగ్రత్తగా ధ్యానించండి పిల్లారా. ఎడారి, 40 దినాలు, మృగములు, పవిత్రాత్మ, దేవుని యొక్క దూతలు. ఈ ఎడారిని జయించటానికి, ఈ 40 దినాల శోధనను జయించటానికి, ఈ మృగాన్ని జయించటానికి యేసు ప్రభువుకు దేవుడిచ్చినటువంటి సహకారం ఏమిటి అంటే తన యొక్క పరిశుద్ధాత్మ, తన యొక్క దేవదూతల ప్రియారా. ఎవరైతే దేవునికి నమ్మక పాత్రంగా ఉంటారో, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో ప్రియులారా, అటువంటి వారికి దేవుడు తన యొక్క ఆత్మని సమృద్ధిగా, ఆత్మవస్తగట సకల దీవెనలను, వాక్యాన్ని, ప్రార్థనని, సర్వాంగ కవచాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రసాదిస్తాడు. అదేవిధంగా తన యొక్క పునీతుల దూతల యొక్క సహకారాన్ని సమృద్ధిగా దాయిచ్చేస్తాడు. ప్రారంభంలో
ఆ కుర్రవాడు, స్వామి నా వల్ల కాటలేదయ్యా, ఈ శోధనను నన్ను పట్టి పీడిస్తున్నాయా అని చెప్పాడు. అవును ప్రియారా, జయించలేం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, అదేవిధంగా దేవుని యొక్క దూతలు మనకి సహకారాన్ని అందించకపోతే మనం జయించలేం ప్రియులారా. ఇదిగో ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయాన్ని 9వ అధ్యాయాన్ని మనం చదువుకుంటాం ప్రియులారా. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు. ఎవరితోటి? అక్కడ ఉన్నటువంటి నోవాతోటి ఒప్పందం చేసుకుంటున్నాడు. నోవా కాలాన్ని గురించి. జలప్రళయం వచ్చింది, ప్రజలు పాపముతో నిండిపోయారు, చెడుతో నిండిపోయారు, చీకటితో నిండిపోయారు, శోధనలకు బలి అయిపోయారు. ఏం చేశాడు దేవుడు? 40 దినాల పాటు కుంభవృష్టిగా జలప్రళయాన్ని పంపించాడు, లోకాన్ని సర్వనాశనం చేశాడు, ఒక్క కుటుంబాన్ని తప్ప. ఎవరిదది? నోవా కుటుంబము. నోవా ఓడను నిర్మించి దానిలో కాపాడబడ్డాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? మానవుడు పాపానికి బానిస అయిపోయినప్పుడు పిల్లారా, సాతానుకు బానిస అయిపోయినప్పుడు దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనములో, భూమిపై గల మానవులు పరమదుస్తులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయాలని తలంచుచుండిరి. పరమదుస్తులైపోయారు. ఇది చూసిన దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపము చెందను, హృదయములను నొచ్చుకొనను బాధపడ్డాడండి. మానవుని యొక్క ప్రవర్తన సైతానికి బానిస అయిపోయినప్పుడు, సాతానికి వశమైపోయినప్పుడు, మృగంలాగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు హృదయములను నొచ్చుకుంటాడు, సంతాపం చెందుతాడు పిల్లారా. కానీ ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయనే నోవా. కానీ నోవా మాత్రం దేవుని కృపకు పాత్రుడయ్యాను. ఎందుకని? నోవా నీతిమంతుడు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. నోవా నీతిమంతుడు, తన కాలమున ఉన్న వారందరిలోనూ అతడు ఉత్తముడు, దేవునికి స్నేహితుడిగా జీవించాడు, సహచరుడై జీవించాడు. కాబట్టే ఆ కుటుంబాన్ని నాశనం చేయాల. జలప్రళయం అయిన తర్వాత దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నా బిడ్డను నేనే పాడు చేశాను. ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు. ఇంద్రధనుస్సును ఏర్పాటు చేశాడు. ఏమి నేర్పిస్తుంది ఇదంతా కూడా మనకి ప్రియులారా? దేవుడు ప్రేమమయుడు, కనికర సంపన్నుడు. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ సాతాను శోధనలో పడకుండా, పాపంలో పడకుండా ఉంటామో ఆయన మనల్ని ప్రేమిస్తాడు, దీవిస్తాడు. అంతేకాదు, చుట్టూ కూడా పాపం ఉన్నా కానీ, చుట్టూ కూడా చెడు ఉన్నా కానీ తనను ప్రేమిస్తే మనం తన ఆత్మనిస్తాడు, తన దూతలను మన కంచెలా కాపలా వేస్తాడు. కీర్తనకారుడు పలుకుతాడు కదా, మనం చేయాల్సిందల్లా ఆ దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నీ శక్తిని నాకు ఇవ్వయ్యా. దానియేలు ప్రియులకు దేవుని బిడ్డలారా, పరాయి దేశంలో ఉన్నాడు. పాపం చేయడం చాలా సులువు, ఆ తినకూడనటువంటి ఆ యొక్క మాంసాన్ని తినడం చాలా సులువు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, లేదు నేను ముట్టనే కాక ఏం చేసినా దేవుడే చూసుకుంటాడు. నేను మాత్రం శోధనకు బలికాను. అందరూ తిన్నారు, అందరూ పాపంలో పడ్డారు, అందరూ పాడైపోయారు, కానీ నేను మాత్రం పాడుగాను. ఇది శోధనలో పడకుండా అంత సులువు కాదు. మరి ఎలా? ఆ కుర్రవాడు ప్రారంభంలో చెప్పా కదా, ఎలా మరి శోధన గెలిసేది? దేవునికి లోబడి జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దూతలని మనకు ఆదరణగా ఇస్తాడు. యేసయ్యని ఈ రోజున మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలలో పవిత్రాత్మ చేత నడిపించబడ్డ, పవిత్రాత్మ చేత అభిషేకం చేయబడ్డాడు యేసు ప్రభు. ఆ తర్వాత దూతలు యేసుకు పరిచర్యలు చేయుచుండరే. వేడుకోగలిగితే, దేవా నీ శక్తి నాకు కావాలయ్యా, నీ దీవెన నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు తన యొక్క శక్తితో, ఆత్మతో మనం నింపుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనల్ని దీవించటానికి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వదించటానికి. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 21వ వచనం చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. దీనికి సంబంధించి పిల్లారా, ఒక్కసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 21వ వచనము. ఈ జలము, ఏ జలము? నోవా కాలములో ఉన్న జలమట మన జ్ఞానస్నానానికి ఒక సూచనగా ఉందంటండి. నేడు ఆ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. అయితే జాగ్రత్తగా వినండి. కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదో, పవిత్రముగు అంతఃకరణముచే దేవుని కొరకు ఏర్పడినటువంటి వాగ్దానము ద్వారా మిమ్ము మీరు రక్షించుకొనండి. నేను జ్ఞానస్నానం పొందాను ఎప్పుడో, పుట్టు క్రైస్తవుణ్ణి,
మా తాతల తాతల తాతలు ఇవన్నీ పనిచేయవు. బాహ్యమైనటువంటి ఆచారాలు కాదు. ఏమంటున్నాడు? పవిత్రమగు అంతఃకరణము హృదయ శుద్ధిచే దేవుని కొరకు ఏర్పడిన వాగ్దానము ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకొనండి. ఏంటది? శోధనలకు గురి కాకుండా, పడిపోకుండా, పాపం చేయకుండా ఉండడం. దేవా, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపయ్యా, నీ ఆత్మ బలాన్ని మాకు ఇవ్వయ్యా, నీ ఆత్మశక్తిని మాకు దయచేయి తండ్రి. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానం మేము రక్షించును. పై ఆకారం, పై ఆచారం, పై మెరుగులు కాదండి. అంతఃకరణం, హృదయ శుద్ధి. జ్ఞానస్నానం పైన జరిగినా హృదయంలో జరగాలి. ఏంటి జ్ఞానస్నానం అంటే? నీవు పరలోకమును భూలోకమును సృష్టించిన ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నా. ఆయన కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుష్యావతారం ఎత్తి మానవులకని మరణించి మూడో నాడు లేచాడు విశ్వసిస్తున్నా. పరిశుద్ధాత్మను పరిశుద్ధ కథోలిక స్త్రీ సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్తానం, నిత్య జీవితాలను విశ్వసిస్తున్నా. పాపమును విడిచిపెడుతున్నా, సైతాన్ని విడిచిపెడుతున్నా, దాని క్రియలను విడిచిపెడుతున్నా. కానీ గుడి బయటికి వెళ్ళి మాత్రం చేసేవి మొత్తం అయ్యే. ఇది ఆచారం అంటారు. అది కావాలి మనకి, కానీ అంతఃకరణతో చేయగలగాలి. అంటే సైతాన్ని విడిచిపెట్టడం, శోధనని జయించటం మన వల్ల కాదు. కుర్రవాడు చెప్పాడు కదా, నాకు ఇంకా శోధనలు ఎక్కువవుతున్నాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండాలి. వేడుకో, పరిశుద్ధాత్మ దేవుడి కోసం వేడుకో బిడ్డ. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన తన దూతలను పంపించి సాతానుని దగ్గరికి రాకుండా కాపాడతాడు. యేసయ్య అదే మనకు నేర్పిస్తున్నాడు. ఇలాగ ఈ రోజున ఈ శ్రమల కాల ప్రారంభంలోనే శోధనను జయించే మార్గం ఏంటి నేర్పిస్తున్నాడు. ప్రభువుని వేడుకుందాం తలలు వంచి ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఈనాడు మీరు మాకెంతో గొప్ప వాక్యాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మేము ఏ విధంగా ఎడారి గుండా వెళ్ళి నేను తెలుసుకోవాలి. 40 దినాలలో యేసు ప్రభు నీ ప్రియమైన కుమారుడిగా మారిపోయాడు. సాతానును పారద్రోలాడు, మృగాల మధ్యలో జీవించాడు. మనిషిలో ఉన్న మృగాన్ని నాశనం చేయాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ తోడ్పాటు, నీ దూతలు పునీతుల యొక్క తోడ్పాటును అందించావు తండ్రి, నీకు స్తోత్రాలు. మేము కూడా ఈ శ్రమల కాలంలో యేసు రాజా నీ వలె నిన్ను పోలి సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడి సాతాను శోధనలకు లొంగకుండా మా ప్రియ దేవుడైనటువంటి ఏ పరలోక తండ్రికి లోబడి జీవించే బిడ్డలాగా మమ్మల్ని దీవించు నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ యొక్క ఆత్మశక్తి చేత నింపండి, నీ అభిషేకం చేత నింపమని, నీ ఆశీర్వాదాల చేత నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మందరిని చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.